వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాట, వీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని నేను కోరుచు ఉన్నాను. నిజంగా దేవుడు మనల్ని ఆత్మ విషయంలో వర్ధిల్లింపు చేశాడు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుత్థానముల ద్వారా ఆయన మనల్ని రక్షించాడు, మన ఆత్మను విమోచించాడు, మన ఆత్మను రక్షించాడు. అంటే వీఆర్ బీయింగ్ బ్లెస్డ్ ఇన్ అవర్ సోల్. ఆత్మలో మనము దీవెన పొందాలి, ఆత్మలో మనం దీవెన పొందాలి. అందుకనే ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో అంటే శారీరకముగా, ఆత్మీయముగా దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు. అలాగే శారీరకముగా, ఆర్థిక పరముగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన యొక్క ఉద్దేశం. దేవుడు బిడ్డలారా గమనించండి, ఈ యొక్క కుటుంబాన్ని, మహేష్ గారిని, అలాగే సరోజ గారిని, వారి యొక్క కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో దేవుడు వారిని బ్లెస్ చేశాడు. ఫిజికల్గా కూడా దేవుడు వారిని బ్లెస్ చేస్తాడు. మరి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను దేవుడు MBBS జార్జియా దేశంలో పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అదొక ఆశీర్వాదం. అంత మాత్రమే కాకుండా ఫిజికల్గా కూడా మహేష్ గారు గడిచిన సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఆయన అనారోగ్య పరిస్థితికి వెళ్ళారు. చాలా భయాక్రాంతులమయ్యాము, వారి యొక్క కుటుంబము కానీ, నేను కానీ. మరి దైవజనులైన వారు, ప్రసాద్ గారు, నేను, దైవజనులు అనేకులు ప్రార్థన చేశారు, ప్రభు వారిని స్వస్థపరిచారు. ఈ క్షేమకరమైన పరిస్థితులు దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా అన్ని విషయాలలో వర్ధిల్లడం అంటే ఈ యొక్క షాపులు కూడా ఈ దినాన్ని, మరి ఇది రెండో షాపు, ఈ యొక్క షాపులు కూడా దేవుడు వారికి మరి ప్రారంభం చేయడానికి పోయిన సంవత్సరం చెప్పారు మహేష్ గారు, అయితే ప్రార్థన చేయండి, ఇలా ఓపెనింగ్ చేయాలనుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ దీపావళి సమయంలోనే ప్లాన్ చేశారు. అయితే దేవుని చిత్తం ఇప్పుడు జరిగింది. దేవుడు వారికి ఈ యొక్క షాపును ఈ యొక్క ఊరిలో ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తారు. ఈ సమయంలో నేను కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదించాలని ఆయన యొక్క ఉద్దేశం. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అబ్రాహామును దేవుడు అన్ని విషయములలోనూ ఆశీర్వదించని, అంత చక్కటి మాట అండి. అబ్రాహామును దేవుడు అన్ని విషయములలోనూ ఆశీర్వదించాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో అబ్రాహామును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, అబ్రాహాము దేవుని యొక్క పిలుపును విన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. చాలండి. దేవుని బిడ్డలారా, అబ్రాహామును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? గాడ్ బ్లెస్డ్ అబ్రాహాం ఇన్ ఆల్ ది వేస్. అసలు అంబానీ చాలా తక్కువ అబ్రాహాం యొక్క ఆస్తిము. అంత ఎక్కువగా దేవుడు అబ్రాహాంను ఆశీర్వదించాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండాలని ఆయన మన ఎడల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, అబ్రాహామును దేవుడు ఆశీర్వదించడానికి మరి అతడు దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించాడు. దేవుడు ఆయనతో చెప్పిన ప్రకారము తండ్రి ఇంటిని, తన దేశాన్ని, తన గృహాన్ని విడిచి దేవుడు తనకు చూపించినటువంటి దేశానికి
దేవుడు అబ్రాహామును నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. 3 కారణాలు చెప్తాను. దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉండాలి, అన్ని విషయాల్లో మనము సౌఖ్యముగా దీవెన పొందాలంటే 3 పనులు జరగాలి. మొదటిదిగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి చెరసాలలో ఉన్న యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోసేపు వర్ధిల్లబడడానికి యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. చూడండి, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లాడు. అతని యొక్క జీవితము ప్రియులారా గుంటలో సహోదరుల చేత నెట్టివేయబడిన వాడు, త్రోసివేయబడిన వాడు, దూరము చేయబడ్డాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక గుంటలో నుండి అతడు పొతిఫరు ఇంటికి తేబడ్డాడు. పొతిఫరు ఇంటి నుండి చెరసాలలో వేయబడ్డాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి చెరసాలలో నుండి ఐగుప్తు దేశానికి అతడు ఒక ఏలికగా, ఒక ప్రధానమంత్రిగా అతడు అయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఏం కోరుకోవాలంటే దేవుడు నీకు నాకు తోడుగా, దేవుడు నీకు నాకు తోడుకుంటే హూ ఈజ్ ఎగెనిస్ట్, మనకి విరోధి ఎవడు? ఆయన ఎవరో మనకు విరోధులు కాదు, ఆయన మనకు తోడుగా ఉండాలి. కనుక దేవుడు మనకు తోడుగా ఉండులాగున మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం. వ్యాపారము విషయంలో దేవుడు కూడా తోడుగా ఉంటాడు. రెండవదిగా ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రెండవదిగా 92వ కీర్తన 13వ వచనం చదవండి. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. రెండవదిగా ప్రియులారా, దేవుని మందిరములో మనము నాటబడిన వారమై ఉండాలి. అనగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించే వారముగా ఉండాలి, ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కనుక మహేష్ గారు అలాగే సహోదరి సరోజిని గారు మరి వారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధి వారిని ఈ స్థితికి తీసుకొచ్చి దేవుని యొక్క కృప లేక దేవుని యొక్క సహాయం వలన మరి సహోదరులు మహేష్ గారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. వీళ్ళ బైబిల్ గ్రంథంలో ఓబేదేదేము అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క ఓబేదేదేము ఏం చేశాడంటే దేవుని మందసభ దగ్గర ఉన్నాడు. గిత్తీయుడగు ఓబేదేదేమును దేవుడు 3 నెలల్లో దేవుడు అతను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే ఓబేదేదేము ప్రియులారా దేవుని మందసభ దగ్గర అతడు గడుపుతూ ఉన్నాడు. సో పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. నేను అనుకుంటాను ఈ ప్రపంచంలో ఏ వ్యక్తితో ఉండలేకపోయినా ఒకవేళ మనం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళలేము అనుకోండి, నేను అంటాను ఒకవేళ ప్రధానమంత్రిని కలిసేటట్టు స్థితి నాకు లేదు, ప్రధానమంత్రిని కలవలేదని నేను బాధపడను. కానీ ఈ ప్రపంచంలో ప్రభుత్వం ఉంటే చాలు. ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు నీతో ఉండాలి, ఆయన నీతో ఉండాలి, నీవు ఆయనతో ఉంటే దేవుడి మీద వర్ధనం చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా కుటుంబం అంతా కూడా ప్రభువుని వెంబడించాడు. ప్రభువుని గట్టిగా పట్టుకోండి. ఓబేదేదేము ఆయన భార్య ఆయన పిల్లలు మరి ప్రతిదినము ఉదయము సాయంకాలము దేవుని మందసము దగ్గర కూర్చున్నారు. They are spending their time at the ark of God. They are praising, they are praying, they are worshiping. They are spending their time before the ark of God. God blessed them within 3 months. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏంటంటే ఓబేదేదేము ప్రభు మందసము దగ్గర ఉన్నాడు. ముగిస్తాను. 3వదిగా దేవునిని ఆశ్రయించాలి. అన్ని విషయాల్లో దేవుడు మనం బ్లెస్ చేయాలంటే 2వ దినవృత్తాంతము గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతము గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు
తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఉజ్జియా గురించి రాయబడింది. అతడట యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. హల్లెలూయా. దేవునిని ఆశ్రయించినంత కాలము, దేవునిని సేవించినంత కాలం. ఏమండి, దేవుని సేవించిన వారిని ఇదిగో ఈ అబ్బాయి చేతులు నేను పట్టుకుంటాను, ఇలా పట్టుకుంటాను. మహేష్ గారి చేతులు ఇలా పట్టుకుంటాను. దేవుని ఆశ్రయిస్తే, దేవుని మీద ఆధారపడితే నేనేం చేయను, భయపడిపోతున్నావా? హల్లెలూయా. నిజంగా నేను కోరుకుంటాను, దేవుడు నా చేతులు పట్టుకుంటాను. మీరు ఆశపడండి, దేవా నా చేతులు పట్టుకోండి, నాకు తోడుగా ఉన్నది. యెహోవా as long as he sought the Lord, God made him prosper. దేవుడిని సేవించితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మహేష్ గారికి ఈ యొక్క షాప్ ఇక్కడ స్టార్ట్ చేశారు. దేవుడు ఈ షాపును అనేక స్థలాలకి ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. ఇదే ఊర్లో కాదు, అనేకమైనటువంటి స్థలాలకి ఈ యొక్క బ్లెస్సింగ్ను, ఈ ఆశీర్వాదమును అనేకమైనటువంటి స్థలాలకి ఆయన ఎక్స్పాండ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. అనేక రీతిలుగా ఆశీర్వదిస్తాడు, కానీ ఆయనను ఆశ్రయించాలి. కాబట్టి 3 మాటలు చెప్తారు. దేవుడు అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలంటే 3 పనులు చేయాలి. మొదటి మాట ఏంటండి? మొదటి మాట మరి యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకు ఆయన తోడై ఉన్నప్పుడు యోసేపు అతడు వర్ధిల్లాడు. రెండవదిగా దేవుని మందిరములో నాటబడిన వారిని కూడా దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్లింపు చేస్తాడు. మూడవదిగా అతడు ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేస్తాడు. కాబట్టి మరి ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని నేను పంచుకోవడం చాలా సంతోషం. నన్ను మీరు పిలిచారు, దేవుని సేవకుడిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించాం. అలాగే దైవజనులు ప్రసాదయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి ఈ యొక్క షాపును దేవుడు అనేక రీతిలుగా దీవించాలని జోసఫ్ గారికి, అలాగే పుష్పమ్మ గారికి, వారి కుమారుడు, వారి కోడలు, ఇక్కడికి చేరినటువంటి వారి యొక్క సంతానం, వారి యొక్క బిడ్డలను ఈ యొక్క షాపును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి